ఏమీ కూడా పట్టించుకోకుండా మరి ఈ ప్రభుత్వం రైతు నడ్డిరిసే కార్యక్రమం చేస్తుంది. ఇవాళ చూడండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ ఇంకా 15 రోజులు ఉండగా మీరు ఏ కౌలుదారి రైతుకు కూడా కార్డు ఇచ్చే పరిస్థితిలో లేకుండా ఉన్నారంటే మీరు ఏంటంటే ఈ కార్డులు ఇప్పించిన కాడి నుంచి కూడా వీళ్ళకి కౌలుదారి రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలి, సున్నా వడ్డీ కూడా ఇవ్వాలి, ఈ బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళకు కూడా సున్నా వడ్డీ ఇవ్వాలి, వీళ్ళకి అన్నీ కూడా చేయకూడదనే మీరు తలంపుతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏ మాత్రం కూడా మీరు రైతుల మీద శ్రద్ధ లేదు మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కౌలుదారి రైతులను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటున్నాను. కౌలుదారి రైతులకి ప్రతి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేటేసి వాళ్ళకి చేసే కార్యక్రమం చేశారు. ఇలా రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉండగా వారిలో సొంత భూమి లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేశారు. గడిచిన 5 ఏళ్లలో మరి 6.78 లక్షల మందికి 8,345 కోట్లు పంట రుణాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేమిచ్చారు? వచ్చారు, గాలికి వదిలేశారు. ఇవాళ 5.57 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు 751.42 కోట్లను రైతు భరోసా కింద పెట్టుబడి పెట్టి మరి వాళ్ళని సాయంగా అందించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. 3.55 లక్షల మందికి 731.8 కోట్ల బీమా పంట పరిహారం అందించే కార్యక్రమం చేశారు. మీరు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా వాళ్ళకి కౌలు కార్డు చేయటం వల్ల వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కౌలుదారులకి ఈ కార్డు చేయటం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించే కార్యక్రమం చేశారు. అంటే మీరు ఇవన్నీ కూడా ఈ కౌలుదారులకి చేయకూడదనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి. ఇవన్నీ ఎందుకు చేయాలనే కదా మీ ఆలోచన. ఇవాళ కౌలుదారి రైతులను ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వం ఆదుకోకపోతే అతను ఎలా నిలబడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ 2.42 లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్టపరిహారం అందించే కార్యక్రమం చేశారు. ఇన్ని మరి కార్యక్రమాలన్నీ కూడా ఈ కౌలుదారి కార్డుతోటే లింక్ పండి ఉండటం వల్ల అవి మీరు చేయకపోవటం వల్ల వీళ్ళందరూ లాస్ అయిపోతారు కదా అని నేను అడుగుతున్నాను. ఈ 1000 కోట్ల రూపాయలు కౌలుదారి రైతులకి 32 లక్షల మందికి అందే కార్యక్రమం పోతుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. ఇవాళ రైతు పండించిన పంటే మనం తిన్నాకే కదా మనం ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, బొంబాయి వెళ్ళినా రైతు పండించిన పంట తిన్నాకే మనం వెళ్ళేది. అటువంటి రైతుకి పెద్దపేట ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను నేను. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, మరి ఆయన ఏదన్నా చెప్తారు కానీ ఏది కూడా అమలు కాదు. అమలు ఎక్కడ అవుద్ది? ముఖ్యమంత్రికి ఉండాలి, ముఖ్యమంత్రి గారి మీటింగులు పెట్టాలి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి, మనం ఆ రైతులను ఆదుకోవాలి, కౌలు రైతులకు చేయాలి, కార్డులు ఏర్పాటు చేయాలి, ఇది సిస్టమేటిక్గా ఈ టైం లోపల చేయాలని మీరు ఆర్డర్ వేసే కార్యక్రమం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 9,30,000 కార్డులు చేస్తే కనీసం దాన్ని గాలికి వదిలేసి వాళ్ళకి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేశారంటే మీకు వ్యవసాయం దండగన్నది నిజమన్నమాట. కౌలుదారి రైతులకు ఎందుకు చేయాలనేది మీకు ఆలోచన. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రంలో కౌలుదారీలు 70-80% ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏ రకంగా కూడా మీరు సాయం చేయట్లేదు. 20,000 రూపాయలు మీరు ఇస్తా అన్నారు, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 26,000 రూపాయలు ఇస్తానని మరి ఆ బీమా దాన్ని మీరు అన్నదాత సుఖీభావాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం చేశారంటే ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నారు, ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కౌలు రైతులు ఏమైపోతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకోవాలి. మీరు కౌలు రైతులను ఆదుకోకపోతే వాళ్ళకి అండగా నిలబడతాం మేము. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసే కార్యక్రమం మానుకుని కౌలు రైతులకి అండగా నిలబడి ఇప్పటికైనా సరే 15 రోజుల టైం ఉంది కాబట్టి బాధ్యతగా అధికారులకి మీరు సూచనలు ఇవ్వండి, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి, బాధ్యతగా వ్యవహరించండి. మీరు అమరావతి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, అమరావతి మీద ఎంత బాధ్యత చూపిస్తున్నారో, మరి అమరావతిలో మోడీ గారిని తీసుకొచ్చి ఎంత ఆర్భాటాలు చేసి 700 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారో
ఇది కౌలు రైతులకు కూడా దాని గురించి ఆలోచించండి, దాని మీద కూడా ప్రేమ చూపించండి, ఈ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమ చూపించండి. మీరు ఏమీ చూపించుకున్న గాలి వదిలేసేసే కార్యక్రమం చేస్తే ఇది భావ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ పొగాకు రైతులు చూడండి, పొగాకు రైతుల బాధలు అంతా ఇంత కాదు. మొన్ననే మిర్చి గురించి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డుకు కూడా వెళ్ళారు, అక్కడ అడిగారు, నిలదీశారు. దాని మీద మీరు 2 రోజులు అడావిడి చేశారు, లెటర్లు రాశారు, కేంద్రం నుంచి కొనుగోలు చేయమని చెప్పారు. మీరు ఏ మాత్రం కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. మిర్చి రైతులందరూ కూడా ఇదైపోయే పరిస్థితికి వచ్చారు. దారుణంగా నష్టపోయారు మిర్చి రైతులు. కనీసం కనికారం కూడా మీకు లేదు మిర్చి రైతుల మీద. ఆ రైతులు ఆరుగాలం పట్టించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మనకు కల్పించాలని ఆలోచన ఏమాత్రం లేదు. వారు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే స్థిరీకరణ కింద కొనేవి ఏర్పాటు చేసే కార్యక్రమం పెట్టారు. అది మీరు దాన్ని కూడా గాలి వదిలేశారు. ఇవాళ పొగాకు విషయంలో కూడా 500 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి పొగాకుని కొన్ని కార్యక్రమం చేశారు. ఇవాళ పొగాకు రైతులు చాలా అన్యాయం అయిపోయారు. ఇది శ్రీమా కంపెనీ నారుతో మీరు అది వేయండి, మేము అందరూ కూడా కొంటామని కంపెనీలు వాళ్ళందరూ కూడా చెప్తే దాన్ని మీరు పట్టించుకోకుండా మరి వాళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు పారిపోయే పరిస్థితికి వస్తే ప్రభుత్వంగా మీరు ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎవరో ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది, ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి ఉంది. దీని మీద ఏమాత్రం ఆలోచన చేస్తున్నారా? ఒక లెటర్ రాస్తారు, వదిలేస్తారు, ఒక ప్రకటన చేస్తారు, వదిలేస్తారు. అది కాదు, దాని మీద ఏం చేయాలని. మరి గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి మరి దానికి ఒక అమౌంట్ పెట్టి వాళ్ళకు అండగా రైతులకు నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. ఈ 45 ఏళ్ల ఇండస్ట్రీ మీరు ఏమంటారు? మీరు ఈ పొగాకు రైతులను ఆదుకోరా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ పొగాకు రైతులు ఏమైపోతారు అనుకుంటున్నాను. ఎకరానికి 1,50,000 రూపాయలు పెట్టి ఇవాళ పెట్టుబడి వస్తే చాలా అనుకునే పరిస్థితిలో రైతాంగం వెళ్ళిపోయారంటే ఈ శ్రీమాన్ కంపెనీ ఏమన్నా వాళ్ళు మరి వేయండి, మేము కొంటాము, కొనిపిస్తామని చెప్పి కంపెనీలందరూ కూడా చెప్తే ఆ కంపెనీ వాళ్ళతో మీరేమన్నా ఇప్పటివరకు మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను నేను. ఆ కంపెనీ వాళ్ళని పిలవాలి, మాట్లాడాలి, రైతులకు అండగా నిలబడి ఈ పొగాకును కొనే బాధ్యత మీరని చెప్పి ఎందుకు మీరు మాట్లాడరని అడుగుతున్నాను, ఎందుకు మీటింగ్ పెట్టరని అడుగుతున్నాను నేను. ఇవాళ ఏమైపోతున్నారు? పొగాకు రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా మీరు బాధ్యత తీసుకోరా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ పొగాకు రైతులు నాణ్యత లేదంటారు, ఫస్ట్ స్టాక్ తీశారు, అది కొన్నారు, 8,000 10,000 కొని తర్వాత దానికి వాళ్ళ ఖర్చుల కింద, నారు ఖర్చు కింద, పట్టాల కింద, అట్ల కింద మొత్తం జమేసేసుకున్నారు. రెండో విడత కొన్నారు, అది వేలం వేసినప్పుడు లాస్ట్ క్వింటాల్కి 8,000 నుంచి 12,000 కొనుగోలు చేసి ఆ సొమ్మును కూడా మరి ఇవాళ రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఏ రకంగా నష్టపోతున్నాడు? 10,000 కూడా పలకటాలేదు రెండో ఆకు వచ్చేటప్పటికి. గతంలో దాని రేటు 15,000 నుంచి 18,000కి పలికింది. గత ఏడాది మరి రెండో విడత ఆకు 15,000 నుంచి 18,000 కొన్నది, ఇవాళ 10,000 కూడా రావట్లేదంటే రైతు ఏమైపోతారని నేను అడుగుతున్నాను నేను. ఇవాళ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వంగా మీరు ఎలక్షన్కు ముందు ఎన్నో కబుర్లు చెప్పారు, ఎన్నో భాషలు చేశారు, ఎన్నో మాటలు చెప్పారు. ఈ రాష్ట్రానికి మేమే, ఈ రాష్ట్రం అందరినీ కూడా అన్ని విధాలు ఆదుకుంటాం, రైతాంగాన్ని పెద్దపేట వేస్తాం, మీకు 20,000 ఇస్తామని చెప్పారు. రైతు భరోసాకి మీరు రైతు బంధు పథకం అనేది పెట్టి ఇవాళ ఏమైపోయిందని అడుగుతున్నా నేను. కనీసం వాళ్ళ గురించి ఆలోచనే లేదు, ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. ఒక ప్రకటన అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు ఒక ప్రకటన చేసి వదిలేశారు, అంతే 20 రోజులైంది. ఇవాళ పొగాకు రైతులు అన్యాయం అయిపోయి ఉరేసుకునే పరిస్థితికి, పాయిజన్ తీసుకునే పరిస్థితికి పోతా ఉంటే ఏమాత్రం మీకు ఆలోచన లేదా అని అడుగుతున్నాను నేను. ఒక పక్క కౌలుదారి రైతుల్ని గాలికి వదిలేశారు. ఒకవేళ అపరాలకి రేట్లు లేవు, కందులు మినువులకి రేట్లు లేవు, ప్రతి ఒక్కరూ కూడా నష్టపోతా ఉన్నారు. ఏ మాత్రం కూడా దీని మీద ఏమి చేయాలి అని ఒక మీటింగ్ కూడా పెట్టకుండా మీరు ఓన్లీ అమరావతి భ్రమరావతి అంటూ ఉంటే ఎలాగంటాను? అమరావతి చేయండి, మంచిదే, మేము కాదట్లే.
కానీ వీళ్ళని చూసుకోవాలి కదా, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి కదా. ఇవాళ టొబాకో బోర్డు కంపెనీ టొబాకో ద్వారా మరి ఏమైనా ఏర్పాటు చేసి మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి ఈ పొగాకుని ఎలా కొనాలి, కంపెనీ వాళ్ళందరినీ పిలవండి. ఫోన్లు కూడా ఎత్తుతలేదంటే వాళ్ళకి, రైతులు ఫోన్లు చేస్తుంటే పొగాకు వచ్చింది మరి ఎత్తుకోండి అని చెప్పి ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆపుతున్నారంట. అటువంటిది మీరు ఏమేం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? పిలవండి కంపెనీ వాళ్ళందరినీ, ఎందుకు కొనరని అడగండి, అసలు మీరు డిస్కస్ చేయండి. రైతులకు అండగా నిలబడిసిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను నేను. బార్లీ పొగాకు కోసం కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మరి ఎంత బాధపడుతున్నారు. మేము ఈ రోజున చెప్తున్నాం, పొగాకు రైతులకి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, మా కార్యకర్తలు, మేము నాయకులు అండగా ఉంటాం. వాళ్ళ తరపున మేము పోరాటం కూడా చేస్తాం, వాళ్ళకి బాసటగా నిలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు టొబాకో మీద మీటింగ్ పెట్టండి, ఆ కంపెనీ వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించండి. మీరు మార్కెట్ ద్వారా మీరు కేంద్రంతో మాడతారు, ఎవరితో మాడతారు, మీ కూటమిలో కలిసే ఉంది కాబట్టి రైతులకు అండగా నిలవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ పొగాకు రైతులందరినీ కూడా ఆదుకోవాలి, వాళ్ళ ప్రాణాలకు రక్షణగా మీరు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి కలిసి ఉన్నారు కాబట్టి మేమా సింగిల్గా ఉన్నాం. ప్రతి దానికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడవలసిన పని ఉంటుంది. మీ కూటమితో కలిసే ఉన్నారు కదా, మీ భాగస్వాములే కదా, మీ భాగస్వాములు ప్రశ్నించాలి కదా. పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా స్పందించాలి. మీరు ప్రశ్నిస్తారు కదా, మరి ప్రశ్నించి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుతారు, ఎవరితో మాట్లాడతారు, వీళ్ళకి ఆదుకునే పరిస్థితి తీసుకురావాలి. మీరు ఇలాంటి వాటికి మాట్లాడటం మానేస్తే రైతాంగం దెబ్బతినిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓ పక్క కౌలు రైతులు పోతా ఉన్నారు, ఓ పక్క టొబాకో రైతులు పోతా ఉన్నారు, ఓ పక్క అపరాల రైతులు పోతా ఉన్నారు. మీరు బాధ్యత తీసుకోండి, రైతాంగాన్ని ఆదుకోండి. ఈ రేట్ల విషయంలో ఒక పద్ధతిగా మీటింగ్ పెట్టుకుని ప్లాన్ చేసుకుని వాళ్ళన్నింటిని ఇన్వాల్వ్ చేసి, కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మీరు ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు 4K అనేది చెప్పారు, అంటే డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళకి సాయం చేయమని. ముందు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కోడలు గారు, వాళ్ళ అబ్బాయి గారు ఎంతమందికి సాయం చేశారో చెప్పమనండి, దాని ద్వారా ఎవరన్నా వచ్చే కార్యక్రమం చేస్తారు. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వ్యవసాయం చేస్తాకు వస్తున్నారంటే మీరు ఎప్పుడు వ్యవసాయం దండగా అంటారు, కానీ అంటే ఈయన మాటలతో బతికేస్తూ ఉంటారు. ఎలక్షన్కి ముందు ఏం చెప్పారండి, మేము బటన్ నొక్కలేరా, పడుకున్న ముసలమ్మ నొక్కుద్ది బటను, ఆయన నొక్కేదేంటి అని అన్నారు. ఇప్పుడు బటన్ నొక్కాలంటే భయం వేస్తుంది అన్నాడు. ఆయన మాటలకి చేతలకి పొంతనే ఉండవు. ఓన్లీ ఆ సినిమా చూసి ఆహనా పిల్లని సినిమాలో కోడిని ఏలాగట్టి ఉత్తన్నం తినేస్తూ ఉంటారు. అలాగా ఆయన వెళ్ళి న్యాయ బ్రాహ్మణు షాప్లో కూర్చుని ఓ ఫోటో దిగుతారు. అంటే రాష్ట్రంలో ఉన్న న్యాయ బ్రాహ్మణులందరికీ కూడా మేలు జరిగిపోయినట్టు అనుకోవాలి మనం. అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తారు, 2-3 ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసేసి ఓ ఫోటో వచ్చేస్తుంది. ఆ మత్స్యకారుల రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి మనం. అలాగే బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టుల దగ్గరికి వెళ్తారు, లేబర్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బొచ్చు ఎత్తుకుంటారు ఆయన, అది ఇంకా వాళ్ళందరికీ మేలు జరిగిపోయింది అనుకోవాలి. ఆ రకంగా మబ్బు పెట్టి మాయ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అందులో డౌటే ఉంది, ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా కొడితే ఈ రాష్ట్రంలో భారతదేశం, ఈ రాష్ట్రం కొనుగోలు శక్తిలో నెంబర్ 1లోకి వెళ్ళింది. మీకు అర్థమైందండి? రూపాయి జాగ్రత్త చేసి ప్రజలకి డీబీటీ ద్వారా జనానికి డబ్బు కొడితే కొనుగోలు శక్తి పెరిగి భారతదేశంలో నెంబర్ 1లో ఉన్నాం. వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డింగ్ సైట్లు అమ్ముకునే వాళ్ళు బాగున్నారు, వ్యాపారస్తులు అందరూ కూడా బాగుండి రాష్ట్రం కూడా జిఎస్టీలో నెంబర్ 1గా ఉండి రాష్ట్రం కూడా బాగుంది. ఇవాళ భారతదేశంలో 3-4 పాయింట్ డౌన్లో ఉంది జిఎస్టీ. ఇప్పుడు అర్థమైందండి? అందుచేత
ఆయన ఎప్పుడు కూడా జిఎస్టీ ఇంకా పడిపోయేటట్టు, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయేటట్టు ఆయన హెలికాప్టర్లు కొంటారు, ఇంకేదన్నా కూడా కొనడానికి కూడా సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ ఆయన ఒక్కడే వాడేవారు, ఆయనే హెలికాప్టర్లు తిరిగేవారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్, వాళ్ళ అబ్బాయి మన లోకేష్ గారు హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్, తండ్రి హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్. మరి ఇప్పుడు ఏమైపోయిందండి? ఇవాళ సంవత్సరం తిరగకుండానే 1,70,000 కోట్లు అప్పు చేసేశారు ఈ రాష్ట్రం. మరి శ్రీలంక కన్నా పేద దేశం ఏదో ఉందో చూడండి, ఆ దేశానికి పేరు చెప్పాలి ఇప్పుడు మనం.